హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉండే బ్రెడ్ పకోడీ ఎలా చేయాలో చూసేద్దాం. వర్షాకాలం కదండి, వర్షం పడే టైంలో వేడివేడిగా ఏదైనా తినాలనిపిస్తుంది కదా. ఈవినింగ్ టైంలో చాలా టేస్టీగా ఉండే బ్రెడ్ పకోడీ ఎలానో చూసేద్దాం. కావాల్సిన పదార్థాలు: కొంచెం కొత్తిమీర, సాల్ట్, వేయించిన జీలకర్ర పొడి, ధనియా పౌడర్, ఎండుకారం, పసుపు, వాము, వంట సోడా కొంచెం. ఒక పావు కిలో ఆలు తీసుకున్నానండి, నేను ఉడికించి పెట్టేసుకున్నాను. సన్నగా తరిగిన పచ్చిమిర్చి, ఒక కప్పు ఉల్లిపాయలు, 200 గ్రాముల శనగపిండి, ఒక బ్రెడ్ ప్యాకెట్. ఇప్పుడు తయారీ విధానం చూసేద్దాం. ముందుగా శనగపిండి వేసేసుకున్నానండి ఒక బౌల్లో. హాఫ్ టీ స్పూన్ వాము అలా చేతిలో వేసుకొని కొంచెం అలా నలిపి వేసేసుకున్నాను. పావు టీ స్పూన్ సాల్ట్, ఒక చిటికెడు వంట సోడా అండి. మొత్తం కలిపేసేయండి పిండిలో, అవి బాగా కలిసేటట్టు. ఈ కలిపేసుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేస్తూ కలిపేసేయండి. బజ్జీల పిండి కలుపుతాం కదా, అలాగా కలిపేసేయండి మొత్తము. ఆ బజ్జీల పిండి కంటే ఇంకా లూజ్గా ఉండాలండి బ్యాటర్, మనకి తిక్కుగా ఉండకూడదు, కొంచెం లూజ్గా ఉండాలి కన్సిస్టెన్సీ. చూడండి అలాగా బజ్జీల పిండి కంటే ఇంకా కొంచెం లూజ్గా ఉండాలండి బ్యాటర్, ఎందుకంటే మనం బ్రెడ్ ముంచి వేయాలి కదా, అందుకు. ఇప్పుడు బ్రెడ్ మధ్యలో పెట్టడానికి స్టఫింగ్ తయారు చేసుకుందాం మనము. ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలండి, సన్నగా కట్ చేసి పెట్టుకున్నవి. ఒక 5 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి పెట్టుకున్నవి వేసేసాను. వేయించిన జీలకర్ర పొడి హాఫ్ టీ స్పూను, ధనియా పౌడర్ హాఫ్ టీ స్పూన్, పసుపు పావు టీ స్పూన్, కారం హాఫ్ టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా కట్ చేసి వేసేసుకున్నాను సన్నగా. అవి మొత్తం కలిసేటట్టు బాగా కలిపేసేయండి. చూడండి, నేను వీడియోలో చూపిస్తున్నా కదా, అలాగా బాగా కలిపేసేయండి మొత్తము. ఇప్పుడు మనం ముందుగా ఆలు ఉడికించి పెట్టుకున్నాను కదా, అది మెత్తగా స్మాష్ చేయండి. బాగా మెత్తగా చేసేసి వేసేసేయండి. ఇందులో వేసేసి బాగా కలిపేసేయండి. అన్నీ మొత్తం బాగా కలిసిపోయేలాగా కలిపేసేయండి. చూడండి, అలా మొత్తం కలిపేసేసాను. ఒక చిటికెడు హోల్ బిర్యానీ మసాలా అండి, హోల్ గరం మసాలా, సాల్ట్ కూడా వేసానండి, సాల్ట్. మొత్తం అన్నీ వేసేసి బాగా కలిపేసేయండి. ఇప్పుడు ఒక బ్రెడ్ తీసుకుని అలా క్రాస్గా కట్ చేసేసేయండి. నేను చూపిస్తున్నా కదా, అలాగా క్రాస్గా కట్ చేసేయండి. మొత్తం బ్రెడ్లన్నీ అలా కట్ చేసి పెట్టుకోండి. చూడండి, అలా కట్ చేసి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు మనం ముందుగా తయారు చేసుకున్నాం కదా ఆలు స్టఫింగ్, అది మొత్తము అలా బ్రెడ్కి పెట్టేసేయండి. కొంచెం ఎక్కువగానే పెట్టేసుకోండి, ఎందుకంటే మనకు ఆలు ఫ్లేవర్ తగలాలి కదా బ్రెడ్ మధ్యలో. అలా పెట్టేసి ఇంకొక బ్రెడ్ని దాని మీద అలా కవర్ చేసేసేయండి. మొత్తం బ్రెడ్స్ అన్నిటికీ అలానే పెట్టేసుకోండి. నేను చూపిస్తున్నా కదా వీడియోలో, అలాగా పెట్టేసుకోండి మొత్తము. చూడండి, అలాగా బ్రెడ్స్ మొత్తం అలా పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసి డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసానండి.
చూడండి మొత్తం బ్రెడ్స్ అన్నీ అలా పెట్టేసుకున్నాను మధ్యలో. మొత్తం అన్నీ అలానే పెట్టేసుకోండి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా శనగపిండి కలిపి పెట్టుకున్నాను కదా, అందులో ఈ బ్రెడ్ని అలా ముంచేసేయండి మొత్తము. అలా ముంచేసి ఆయిల్లో అలా వేసేయడం అంతే అండి. అన్నీ అలానే ముంచి అలా వేసేసేయండి ఆయిల్లో. వేసేటప్పుడు హై ఫ్లేమ్లో ఉంచండి. వేసిన తర్వాత కొంచెం మీడియం ఫ్లేమ్లో ఉంచేసుకోండి. వేసిన తర్వాత 1 నిమిషం అలా వదిలేసేయండి కొద్దిసేపు. చూడండి ఇప్పుడు ఇంకో వైపు తిప్పేసేయండి వాటిని. అలా మొత్తం బ్రౌన్ కలర్ వచ్చే వరకు, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అలా 2 పక్కల తిప్పుతూ కాల్చుకోవాలండి. చూడండి అలా 2 వైపులా గోల్డెన్ కలర్ వచ్చే వరకు అలా కాల్చేసుకోవాలి మొత్తము. చాలా టేస్టీగా ఉన్నాయండి బ్రెడ్ పకోడీ. రెండు తింటే చాలు, కడుపు నిండిపోతుంది. చాలా బాగున్నాయి. చూడండి 2 పక్కల గోల్డెన్ కలర్ వచ్చాయి కదా, ఇప్పుడు తీసేద్దాం వీటిని. శనగపిండి కొంచెం జారుగా ఉండాలండి, మరి గట్టిగా ఉండకూడదు. శనగపిండి మనం గట్టిగా కలుపుకున్నామంటే ఈ బ్రెడ్కి పిండి ఎక్కువగా పడుతుందండి. అప్పుడు శనగపిండి ఫ్లేవరే మనకు తెలుస్తుంది ఎక్కువ. కాబట్టి కొంచెం జారుగా కలుపుకోవాలి శనగపిండి. చూడండి ఇవి గోల్డెన్ కలర్ వచ్చేసాయి కదా, వీటిని తీసి పక్కన ఉంచేసుకుందాం. అలానే మిగిలినవన్నీ కూడా కాల్చేసుకుందామండి. ఇవి కూడా ముందులాగానే గోల్డెన్ కలర్ వచ్చే వరకు 2 వైపులా తిప్పి కాల్చేసుకోండి. చూడండి ఇవి కూడా తీసి పక్కన ఉంచేసుకుందాం. అంతే అండి, చాలా టేస్టీగా ఉండే బ్రెడ్ పకోడీ రెడీ. స్టఫ్డ్ బ్రెడ్ పకోడీ రెడీ అండి. థ్యాంక్ యూ.